హాయ్ అండి. నమస్తే. నేను మీ రూప. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో ఎప్పుడో పెట్టవలసిందండి. కానీ కొంచెం ఆలస్యమైంది. మెయిన్ మాకొచ్చి నెట్వర్క్ ప్రాబ్లమ్. దానివల్ల అసలు వీడియోస్ అనేవి అనుకున్న టైంకైతే అప్లోడ్ చేయడానికి నాకు కుదరటం లేదు. ఏ వీడియో అయినా సరే ఈరోజు అప్లోడ్లో పెట్టానంటే రేపటికి అయ్యిద్ది అలా అనమాట. అందుకే నా వీడియోస్ కూడా కొంచెం లేట్గా అయితే వస్తాయి. అందువల్లనే ఇంతకీ వీడియో గురించి చెప్పనే లేదు కదండి. ఈ వీడియో వచ్చి ఈరోజైతే మా ఊర్లోని వినాయకుని దగ్గర సాయంత్రం కలశం పూజ ఉందంట. అందుకోసమని చెప్పి ఉదయమే ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటున్నాను. ఇంటికి ఎంత మాపు పెట్టినా సరే ఇల్లంతా కూడా కడిగితేనే నాకైతే ఎందుకో శుభ్రంగా ఉన్నట్టు అనిపిస్తుందండి. అందుకని చెప్పి ఇలా ఎప్పుడైనా దేవుని దగ్గరికి వెళ్ళాల్సి వచ్చేటప్పుడు మాత్రం ఇల్లంతా కూడా మంచిగా సర్ఫేసి మొత్తం కూడా కడిగేసుకుంటాను. ముందైతే లేవగానే ఇల్లంతా కూడా సర్దేసుకొని ఇల్లు అయితే కడిగేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ పిల్లలు నిద్ర లేచారంటే మళ్ళీ కుదరదు కదా. అందుకని పిల్లలు లేవకముందే ఇల్లంతా కూడా కడిగేసి బయట అయితే వాకిలికి ఇదిగోండి ఇలా ముగ్గు అయితే తులసమ్మ దగ్గర కూడా పెట్టేసుకున్నాను. వాతావరణం అయితే చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే 3 డేస్ నుంచి అయితే వర్షం కురుస్తుంది. అంటే ఉదయం వస్తుంది, మళ్ళీ సాయంత్రం మధ్యలో అయితే గ్యాప్ ఇస్తుందన్నమాట. అలానే ఈరోజు ఇంకొకటి ఏంటంటే గులాబీ చెట్టు అయితే చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంతలా పూలైతే పూయటమండి. చాలా బాగా వచ్చి ఇంకా అంతే మొగ్గలు కూడా ఉన్నాయి. ఈ 3 డేస్ కూడా నాన్ స్టాప్గా పూలు అనేవి వస్తూనే ఉన్నాయి. మా ఇంటికి వచ్చిన వాళ్ళంతా కూడా ఇంకా పూలు కోసి పిల్లలకి పెట్టవచ్చు కదా అని అనటమే. పిల్లలకి మహా అయితే 2 పూలు పెడతాను కానీ మిగతా అన్నీ నేనేం చేసుకోను. ఇంకా చెట్టుకుంటే కనీసం 2-3 డేస్ అయినా సరే మంచిగా కనిపిస్తాయని చెప్పి నేనైతే ఎక్కువగా పూలను అయితే కొయ్యను. దీపారాధన ఉంటే మాత్రం కోస్తాను. ఈ గోతం చూసారా, దొండకాయలండి. మా వారైతే ఉదయాన్నే వెళ్ళి గోతం దొండకాయలు కూడా కోసుకొచ్చేసారు. వినాయక చవితి రోజు పిల్లల్ని అయితే ఈ విధంగా రెడీ చేశానండి. చిన్న పాప వేసుకున్న డ్రెస్ వచ్చి యాక్చువల్లీ పెద్ద పాపది. అప్పట్లో పెద్ద పాపకి అయితే నేను కుట్టాను ఆ డ్రెస్సు. ఇప్పుడేమో చిన్న పాపకి అయితే అది కరెక్ట్గా సరిపోయింది. ఇంక ఇంట్లో పనులన్నీ కూడా మొదలు పెట్టుకొని దొండ చెట్ల కాడికి అయితే వచ్చాము. ఈరోజు కాయలు కొయ్యటం ఉంది. అందుకని దొండకాయలు కోస్తుంటే మీకైతే ఇదిగోండి దొండ చెట్లలోని పిచ్చిక గుడ్లు పెట్టింది. గూడు ఎంత గట్టిగా ఉందంటే అసలు నేను మా వారు ఎప్పటి నుంచో చెప్తున్నారు కానీ నేను చూద్దాం అనుకుంటేనే కుదరలేదు. ఫైనల్గా ఇదిగోండి మీకు కూడా చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తే పెద్దగా ఉన్నాయి కానీ ఒక్కోటి గోలీ సైజ్ అయితే ఉంది. నేను ఆ తర్వాత పిల్లలు పెట్టేది కూడా మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ తర్వాత మేము వెళ్ళేసరికి గుడ్లు పగిలిపోయి ఉన్నాయి కానీ అందులో పిల్లలు అయితే లేవు. ఇంకా కాయలు అయితే కోసి సాయంత్రం 4 వరకు అయితే కాయలు కోసాము. 4 నుంచి అయితే అయిపోయాయండి. అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేసేసి దేవుని సామాన్లు తీసుకుందామని చెప్పి సెంటర్కి అయితే వచ్చాము. మళ్ళీ స్నానం చేయకుండా పూజ సామాన్లు కొంటే బాగోదని చెప్పి స్నానం చేసుకొని ఒకేసారి పూజ సామాన్లు కూడా తీసేసుకుందామని అయితే ఫస్ట్ అయితే పూలు తీసుకుందామని పూల మార్కెట్కి అయితే వచ్చాము. నేను మూరల లెక్కన ఇప్పుడు యాడ్ కట్టే సమయం లేదని చెప్పి మూరల లెక్కన తీసుకుందాం అనుకున్నా. కానీ మూర వచ్చి 10 రూపాయలంట. 10 మూరలు అయితే సరిపోతాయి. అక్కడికి 100 రూపాయలు అవుతుంది. కానీ 1 కేజీ పూలు తీసుకెళ్ళి మనమే మాల కట్టుకుంటే పూజకి అదే మాల అయిపోతుంది. అలానే పూజకి సపరేట్గా పూలు కూడా కొనక్కర్లేదని చెప్పి కేజీ 50 రూపాయలంట బంతిపూలు. కేజీ పూలు అయితే తీసుకున్నాను. అలానే తల్లో పెట్టుకునే పూలు 10 రూపాయలు చామంతి పూలు కూడా తీసుకున్నాను. మోర్ వచ్చంట 25 రూపాయలు ఉందంట. ఇవి 25, సెకండ్ ఏమో 30, తర్వాత ఇవి 40. అలా పూలు మామూలు రేట్లు లేవు. ఇంకా నాకు ఇంటి దగ్గర కోసుకునే టైం లేదు కానీ ఇంటి దగ్గర మా చుట్టుపక్కల కోసామంటే సరిపోతుంది. పూలతో పాటు అరటిపళ్ళు, తమలపాకులు కూడా తీసేసుకున్నానండి. ఇంకా అక్కడి నుంచి రేణుని తీసుకొద్దామని చెప్పి వాళ్ళ స్కూల్కి అయితే వచ్చాము. అంటే ఊర్లో వినాయకుని విగ్రహాలు ఉన్నాయి కదండి, బస్సులు ఏవి కూడా లోపలికి రావట్లేదు. అందుకని చెప్పి నేరుగా స్కూల్ దగ్గరికి వచ్చి తీసుకెళ్ళిపోతున్నాము. అలానే మా పాప చదివే స్కూల్ అయితే ఇదేనండి, వివేక విద్యాశ్రమం హై స్కూల్ అనమాట. ఇక్కడ నర్సరీ నుంచి 10th క్లాస్ వరకు ఉంటుంది. ఇంకా అందరం కూడా సరదాగా వచ్చాం కదా అని చెప్పి మా పెద్ద పాపకి పానీపూరి అంటే చాలా ఇష్టం. ఇంకా అందరం కలిసి చెరో ప్లేట్ పానీపూరి అయితే తిన్నాము. ఇంకా ఆలస్యం చేయకుండా త్వరగా ఇంటికైతే వచ్చేసామండి. మళ్ళీ నేను నైవేద్యాలు అవి చేసుకోవాలి కదా, అందుకని త్వరగా అయితే వచ్చేసాము. పులిహోర చేద్దామని చెప్పి ముందు చింతపండు అయితే నానబెట్టేసి పక్కన పెట్టేశానండి. ఒకవైపు అయితే రైస్ అయితే కడిగేసి పెట్టేశాను. నిజానికి పులిహోర అనేది నాకు కాదు, మా పెద్దమ్మకి. ఎప్పుడు తనకి పులిహోర చేయాలన్నా సరే చేసేది నేనే అనమాట. ఎలానో మా పెద్దమ్మ పులిహోర చేస్తుంది కాబట్టి నేను కూడా అందులో 1 గ్లాస్ రైస్ అయితే వేసి నాకు కూడా కొద్దిగా పులిహోర అయితే చేసుకుంటున్నాను. రైస్ పెట్టేసి ఇంకా బయట అయితే నేను ఇదిగోండి పూలు తీసుకొచ్చాను కదా, బంతి పూలు అయితే మాల కడుతున్నాను. వినాయకునికి విగ్రహానికి సరిపోయేంత హైట్లో అయితే కట్టాలి కదా, అందుకని చెప్పి ఉత్త బంతిపూలే కూడా కడితే బాగోదని మధ్య మధ్యలో నేను మందారాకులు అయితే వేసి కొంచెం మంచిగా కనిపించిద్ది కదా ఆకు వేస్తే, అందుకని మధ్య మధ్యలో మందారాకు అయితే వేసుకుంటున్నానండి.
మనం బంతిపూలు మాల కట్టేటప్పుడు మందారాకులు వేసుకోవచ్చు, అలానే సీతాఫలం ఆకులు కూడా వేయొచ్చు. మామిడాకులు, మర్బం, లైనాకు ఇలా మనం ఏదైనా ఆకు వేసి అయితే కట్టుకుంటే మాల అనేది చూడటానికి చాలా నీట్‌గా, చక్కగా ఉంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. నాకు మాత్రం నేను దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు మళ్ళీ నేను మాల కట్టి తీసుకువెళ్తేనే కొంచెం సాటిస్ఫాక్షన్ అయితే వచ్చిద్ది. మామూలుగా బయట మూరల లెక్కన కొనిపెడితే ఏదోలా ఉండిద్ది కానీ, నేనే కట్టి తీసుకెళ్తే అదొక రకమైన ఆనందం అనమాట. ఇంకా మొత్తానికి ఇదిగోండి దండయితే రెడీ అయిపోయింది. రూ. 50 పెట్టి కేజీ పూలు తీసుకుంటే నాకు పూలమాల రెడీ అయిపోయింది. ఆ మిగిలిన పువ్వులనైతే నేను కలశం పూజకైతే ఉపయోగించుకున్నాను. పూలమాల కట్టడం పూర్తయిపోయిన తర్వాత అయన్నీ కూడా సర్దేసి దేవుని దగ్గర అయితే పెట్టేశానండి. ఇంతలో పులిహోర అయితే చేయడం మొదలుపెట్టాను. అన్నం అయితే ఉడికిపోయింది. నా దగ్గర అయితే ఇది ఒకటే వెడల్పుటి బేసిన్ ఉందనమాట. ఇంకా దీనిలోనే మెల్లగా అడ్జస్ట్ అయితే చేసేసాను. మాకెళ్ళి వినాయకుడిని తీసుకొచ్చిన మొదటి రోజు నుంచి అలానే వినాయకుడిని నిమజ్జనం చేసే ఆఖరి రోజు వరకు కూడా సాయంత్రం సమయంలో పూజ అనేది పెడతారు. మధ్య మధ్యలో కలశం పూజ, కుంకుమ పూజ ఇవైతే చేస్తారండి. మాకెళ్ళైతే దీన్ని ఇస్త్ర పూజ అని అంటారు. అంటే ఇస్త్రాకు మీద అయితే చేపిస్తారనమాట. మామూలుగా అయితే అందరికీ వినాయకుని దగ్గర కూర్చొని ఇలాంటి పూజలు చేసే అవకాశం అయితే ఉండదు కదండి. అందుకని చెప్పి మాకెళ్ళైతే అందరికీ సమానంగా పూజ జరిపించాలని చెప్పి ఇలా అయితే అందరి చేత కూడా చేపిస్తారు. అమ్మ వాళ్ళ సైడ్ అయితే ఇలా ఏమీ ఉండదు. ఎవరికి ఏ రోజు అనిపిస్తే ఆ రోజు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి దండం పెట్టుకుని వచ్చేస్తారు. కానీ ఇలా సాయంత్రం సమయంలో పూజ అయితే ఉండదు. కానీ ఇక్కడ మాకైతే మాత్రం ఇది నాకు బాగా నచ్చింది ఇలా పూజ పెట్టేది. చింతపండు గుజ్జు అయితే వేడి చేసేసుకున్నానండి. ఎప్పుడైనా మనం చింతపండు పిసికేటప్పుడే కొంచెం చిక్కగా గుజ్జు అనేది తీసుకుంటే మంచిది. త్వరగా అయితే మరిగి దగ్గరికి అయితే వస్తుంది. లేదంటే చాలా టైం పడుతుంది. నేనైతే ఎక్కువగా కన్నాల గిన్నె అంటే జిబ్రేక్ అంటారు కదండి, అందులో వేసి అయితే చింతపండు గుజ్జు అయితే తీసుకుంటాను. దానివల్ల మనకి చింతపండు పిప్ప అలాంటివి ఏమీ కూడా పడకుండా నీట్‌గా ఉంటుంది. ఇంకా పోపుకైతే రెడీ చేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా చింతపండు గుజ్జు కలిపిన తర్వాత పోపు పెట్టుకుంటేనే టేస్ట్ వచ్చిద్దండి. ముందే పోపు వేసి తర్వాత చింతపండు గుజ్జు కలిపామంటే పోపు దినుసులన్నీ కూడా మెత్తబడిపోయి టేస్ట్ రాదు. పూజకు కావాల్సిన కొబ్బరికాయలు అలానే పానకాన్ని చేయటానికి బెల్లం అన్నీ కూడా ఊర్లోనే తీసుకొచ్చేసానండి. పూల కోసం అలానే తమలపాకులు, అరటిపళ్ళకైతే సెంటర్‌కి వెళ్ళొచ్చాము. ఈ మిరపకాయలు మాత్రం చాలా ఘాటండి. ఎందుకంటే మేము పండించిన కాయలు కదా, చాలా కారం అయితే ఉండిద్ది. నేను పసుపు కూడా తిరగమూతలోనే వేసేస్తానండి. పచ్చివాసన రాకుండా ఉంటుంది కదా. అలానే సాల్ట్ కూడా ఇందులోనే వేసుకుంటాను. మా పెద్దమ్మ అన్నీ కూడా తీసుకొచ్చి మా ఇంటి దగ్గర పెట్టేసిద్దనమాట. పులిహోరకి కావాల్సినవన్నీ. ఇంకా నేనైతే ఓన్లీ పులిహోర చేస్తానంతే. మిగతా ఐటమ్స్ అన్నీ కూడా మా పెద్దమ్మే తీసుకొచ్చిద్ది. అలానే నేను ఒక గ్లాసు బియ్యం అయితే వేశాను కదండి. ఇంకా వాటికి తగ్గట్టుగా మా ఇంట్లో ఉన్నవైతే నేను వేసి వండేస్తాను. ఎందుకంటే దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా ఖర్చు అనేది మనదే ఉండాలి. అవతల వాళ్ళదైతే ఉండకూడదు. మన ఖర్చుతో మనం చేసుకుంటేనే మంచిది. అంటే వినాయకుని దగ్గరికి పూజకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక నైవేద్యం అయితే తీసుకొని వెళ్ళాలి. అలా ఎవరికి తోచిందైతే వాళ్ళు నైవేద్యం చేసుకొని అయితే వస్తారండి. ఇంకా నేను మా పెద్దమ్మ అయితే పులిహోర అలానే నేనైతే పానకము, పులిహోర 2 కూడా అనుకున్నాను. అప్పుడైతే పులిహోర చేసేటప్పుడు అంటే దేవునికి పెట్టకుండా రుచి చూడకూడదంట కదా. ఇంకా టేస్ట్ అయితే ఏమీ చూడలేదు. ఇంకా ఎలా ఉన్నా సరే ఓకే అన్నట్టే. కానీ పులిహోర అయితే చాలా బాగా కుదిరింది. కారం గానీ, ఉప్పు గానీ అన్నీ కూడా కరెక్ట్‌గా అయితే సరిపోయాయి. భయపడకండి, పులిహోర మాత్రం నేను బాగానే చేస్తాను. ఇంకా మా పెద్దమ్మకైతే ఈ సెట్ నిండా అయితే పులిహోర తీసేసి ఇచ్చేసాను తనకి సరిపోయినంత. ఇంకా మిగతా పులిహోరలో అయితే నేనైతే ఈ బాక్స్‌తో అయితే తీసుకెళ్దామని అయితే ఈ బాక్స్‌కైతే తీసుకుంటున్నాను. మిగతాది ఇంకా పిల్లలు గానీ, మా వారు గానీ తింటారని చెప్పి అయితే వట్టి పెట్టేశానండి. నేను ఒక పక్క పులిహోర చేస్తుంటే మా పెద్దమ్మేమో నాకు బెల్లం కొట్టి అలానే పానకానికైతే కలపడానికి హెల్ప్ చేసిందనమాట. ముందు మిరియాలు, యాలక్కాయలు చిన్న రోట్లో వేసి దంచేసి కలిపేసింది. ఆ తర్వాత బెల్లం కూడా కలిపేసామండి. పానకానికైతే బెల్లము కేజీ అయితే తీసుకొచ్చాను. ఈ బిందెకైతే కరెక్ట్‌గా కేజీ బెల్లం అయితే సరిపోతుంది. ఇంకా బెల్లం మొత్తం కలిపేసిన తర్వాత మా పెద్దమ్మ అయితే పులిహోర తీసుకొని వెళ్ళిపోయాక నేను పానకం బిందెకి పసుపు రాసి బొట్లయితే పెట్టుకుంటున్నాను. పానకానికి మాత్రం బెల్లం కరిగినంత వరకు తిప్పుతానే ఉండాలి. ఇంక అప్పుడే పానకం రెడీ అయ్యిద్ది. మొత్తానికి నైవేద్యాలైతే చేయడం పూర్తయిపోయిందండి. పక్క నుంచి పిల్లలకైతే స్నానాలు చేసి వాళ్ళని రెడీ చేసి తాతయ్య వాళ్ళ ఇంటికైతే పంపించేశాను. అక్కడి నుంచి నేను కూడా ఇంకా రెడీ అయిపోయానండి. మళ్ళీ దీపారాధన చేయాలి కదా, అందుకని చీర అయితే ముందు కట్టేసుకొని దీపారాధన అయితే చేసేసుకున్నాను. ఆ రోజైతే ఇదిగోండి ఇలా అయితే రెడీ అయ్యాను. ఈ చీర ఏంటంటే లంగావోణి టైప్ అయితే కనిపిస్తుంది. ఇది మా అక్కయ్యదనమాట. కానీ నాకు చాలా బాగుంది. అలానే నాకైతే బాగా సెట్ అయిందని చెప్పి నేను తీసేసుకున్నాను. ముందుగానే పూజ సామాన్లన్నీ కూడా సిద్ధం చేసుకుని దేవుని మూల అయితే పెట్టేశానండి. మళ్ళీ వెళ్ళే ముందు హడావిడి లేకుండా.
పంతులు గారు వచ్చి పూజకి టైం అయిందని మైక్లో అయితే చెప్పారు. ఇంక ఇంటి దగ్గర నుంచి అయితే నేను మా పెద్దమ్మ అయితే బయలుదేరాము. గుడి దగ్గరికైతే వచ్చేసామండి. ఇదేనండి మా ఊరి వినాయకుడు. ముందుగా అయితే తీసుకెళ్ళిన పూజ సామాన్లు అలానే పానకం నైవేద్యాలన్నీ కూడా దేవుని ముందరైతే పెట్టేస్తాము. మేము వెళ్ళేసరికైతే అసలు జనం ఎవరు పెద్దగా రాలేదు, కానీ మేము వెళ్ళిన తర్వాత నుంచి అయితే చాలామంది వచ్చారు. మాకైతే వినాయకుడిని 9 రోజులైతే ఉంచుతారంటండి. ఇంకా 9 రోజులు కూడా పూజలైతే జరుగుతూనే ఉంటాయి. కలశం పూజ అలానే కుంకుమ పూజ జరిగేటప్పుడు జనం ఇంకా ఎక్కువగా వస్తారు. ఆ రోజు చాలా బాగుంటుంది. అలానే మా పెళ్ళైన కొత్తలో అంటే మొదటి సంవత్సరం ఇలానే నేను 3 రోజులైతే కుంకుమ పూజకైతే వెళ్ళాను. ఆ మంత్ అయిపోయి నెక్స్ట్ మంత్ నేనైతే కన్సీవ్ అయ్యానండి. అప్పుడేంటంటే పెళ్ళైన సంవత్సరం లోపు పిల్లలు పుడితేనే, లేదంటే గ్యాప్ వచ్చిందంటే ఇంకా కష్టమే అంటూ భయపెట్టేసేవారు. అందుకని నాకైతే చాలా భయమేసేదండి. కానీ అవన్నీ కూడా జస్ట్ అపోహలు మాత్రమే. ఎందుకంటే ఇప్పుడు పెళ్ళైన 10 సంవత్సరాల తర్వాత కూడా పిల్లలు పుడుతున్నారు. దేవుని దగ్గర నైవేద్యాలన్నీ పెట్టేసి కలశం పూజకి కావాల్సిన పూజ సామాన్లు అయితే తీసుకొని కిందకైతే వచ్చేసామండి. ఇంకా వరుసనైతే అందరం కూడా కూర్చుంటున్నాం. ఒక్కొక్కరుగా అయితే వస్తున్నారు. పంతులు గారు అయితే వచ్చి మాకు కలశం మీదకి జాకెట్ ముక్కలు అయితే చుట్టూ అయితే ఇస్తున్నారండి. నేను ఎప్పుడు కూడా కలశం పూజ అయితే చేయలేదు. ఇదే మొదటిసారి. ముందైతే మేము కుంకుమ పూజ అని అయితే అనుకున్నాము, కానీ అక్కడికి వచ్చిన తర్వాతనే కలశం పూజ అని అయితే తెలిసింది. ఇంకా అప్పటికప్పుడైతే నేను మా తమ్ముడికి చెప్పి మా పిన్ని అయితే కలశం చెంబు అయితే అడిగాను. ఇంకా తనైతే చెంబిచ్చి పంపించింది. నా దగ్గర కలశం చెంబు అలాంటివి ఏమీ లేవు కదా. ఇంకా మా పిన్ని ఇచ్చిన చెంబుతో అయితే నేను కలశం అయితే పెట్టాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న వస్తువులు కూడా ఇంట్లో కొనుక్కొని పెట్టుకోవాలి. ఇలాంటి సమయంలో అయితే అవసరం అవుతాయి. నిజంగా నాకు ఆ సమయంలో అయితే అవసరం వచ్చినంత వరకు వస్తువు విలువ తెలియదే అన్నట్టు అయిపోయింది. కలశానికైతే పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెట్టేస్తాను. అలానే పైన కూడా బొట్లు పెట్టేసి కింద తమలపాకు అయితే వేసి పెట్టమన్నారు. ఇంకా అలానే పెట్టేసి నాకు ఇక్కడ విఘ్నేశ్వరుడు అనాలా లేదా గౌరీదేవి అనాలని అయితే తెలియట్లేదు. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కో మాట అంటున్నారు. నేనైతే విఘ్నేశ్వరుడు అనే అంటాను. ఇంకా విఘ్నేశ్వరుని అయితే చేసి కుంకుమ బొట్లు అయితే పెట్టేశాను. మరోవైపు అయితే అక్షంతలు కూడా కలిపేసుకున్నానండి. తర్వాత నా దగ్గర ఉన్న పువ్వులతోనైతే విఘ్నేశ్వరుడి దగ్గర అయితే పూలను అయితే పెట్టేసుకున్నాను. ఆ రోజు మొత్తం కూడా పూలతోటే పూజ అయితే జరిగింది. బంతిపూలు అవి ముందుగానే సపరేట్గా అయితే తెచ్చి పెట్టుకున్నాను. సాత్వికని రేణుని ఇద్దరిని కూడా తీసుకొచ్చానండి. ఆ తర్వాత వెనక నుంచి వచ్చే వాళ్ళకైతే కలశం మీదకి జాకెట్ ముక్కనైతే కోన్ షేప్లో అయితే నేను పెట్టి అయితే ఇస్తున్నాను. అంటే అప్పటికి పంతులు గారు అయితే వెళ్ళిపోయారు. అప్పటికే పంతులు గారు పెట్టడం నేను ఒక 2 టైమ్స్ అయితే చూశాను. అంటే మాకు చేసి ఇచ్చారు కదా, అప్పుడు చూడటమే. కానీ చాలా బాగా అయితే వచ్చింది. ఇలా చుట్టిన దాంట్లో కొబ్బరికాయ పెట్టి కలశం చెంబులో పెట్టుకున్నామండి. ఇంకా జనం అయితే మాత్రం చాలామంది అయితే వచ్చారు. ఆ రోజు భలే కలర్ఫుల్గా ఉంది. ఇదే మొదటిసారి కదా వీడియో తీయడం. కొంచెం నిజంగా ఇంతమందిలో నేను ఎప్పుడు కూడా వీడియో తీయలేదు. ఇంకా వేరే పాపకైతే ఫోన్ ఇచ్చి వీడియో అయితే తీయమని చెప్పాను. అలానే నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాను. కానీ నాకు అర్థమైంది ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నా సరే వీడియో తీయడం కానీ మాట్లాడడం కానీ రావాలి. లేదంటే ఛానల్ రన్ చేయడం చాలా కష్టం. ఇంకా అదైతే నాకు అర్థమయ్యి ఇంకా కొంచెం సిగ్గు అనిపించినా సరే ఇంకా తప్పలేదు. వీడియో అయితే షూట్ చేసుకున్నాను. చాలాసేపు అయితే కలశం పూజ అయితే చేపించారండి. ఇంకా తర్వాత దీపం అనేది అక్కడ మహాలక్ష్మమ్మ దగ్గర అయితే పెట్టేశాము. ఆ తర్వాత విఘ్నేశ్వరుని చేశాం కదా, విఘ్నేశ్వరుని అలానే కలశాన్ని అయితే ఇంటికైతే తీసుకువెళ్ళిపోమన్నారు. అలానే విఘ్నేశ్వరుని పసుపుతో చేసాం కదండి, ఆ పసుపుని మనకి మొహానికైనా లేదంటే తాలిబొట్టుకైనా సరే రాసుకోమన్నారు. ఇలా కలశాన్ని 5 రోజులైతే తీసుకురావాలంట. అంటే దేవుని గదిలో అయితే పెట్టుకోమన్నారు. 5 రోజులైతే కలశం పూజ చేపిస్తారంట. ఇంకా ఇదిగోండి కలశాలు అయితే మేము బేసిన్లో అయితే పెట్టేశాను. లాస్ట్లో అయితే ఇదిగోండి అందరూ తీసుకొచ్చిన నైవేద్యాలు ఉంటాయి కదా, వాటినైతే ఈ విధంగా అందరం కూడా కూర్చుంటే అందరికీ పెడతారనమాట. నేనేమో రేణుకి ఒక ప్లేట్ అయితే తీసుకున్నాను. ఇంకా దానిలో అయితే వేపించాను. తనకి బాగా ఆకలేసింది, అక్కడే తినేస్తుంది. నేనేమో పూలమాలతో తీసుకువెళ్ళిన పళ్ళెం ఉంది కదండి పెద్దది, ఆ పళ్ళెం అయితే పెట్టేస్తాను. ఇంకా తీసుకొచ్చిన నైవేద్యాలన్నీ 1 బై 1 అయితే అందులో పెట్టేస్తున్నారు. ఇదే విధంగా 9 రోజులైతే పూజ అయితే జరిగిద్దండి. ఇలానే ఆఖరిలో నైవేద్యాలు అయితే మాత్రం ఆ రోజు అస్సలు డోకా ఉండదనమాట. ఇంకా ఇంటికి వెళ్ళాక అన్నం కూడా వండుకోవాల్సిన పనే లేదు. ఆఖరిలో అయితే పానకం అయితే గ్లాసులో అయితే పోసిస్తారు. సాత్వికనైతే నిద్ర వస్తుందంటేను పంపించేశాను. ఇంకా రేణు అయితే ఆఖరి వరకు నాతోనే ఉంది. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి ఆ రోజు టైం అయితే 11:30 అయిపోయిందండి. మొత్తానికి ఆ రోజు పూజ అయితే చాలా మంచిగా అయితే జరిగింది. మొత్తానికి మా ఊర్లో అయితే వినాయకుని పూజలు ఈ విధంగా జరుగుతున్నాయండి. ఇంతకీ మీ ఊర్లో ఎలా జరిగిందో చెప్పడం మర్చిపోకండి. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్లో తెలియచేయండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ధన్యవాదాలు.